నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. కాల సర్పదోషం అంటే ఏంటి? సవ్యకాల సర్పదోషం అంటే ఏంటి? అపసవ్యకాల సర్పదోషం అంటే ఏంటి? లగ్నకాల సర్పదోషం అంటే ఏంటి? మరియు వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శుభాశీస్సులండి. గురువు గారు, కాల సర్పదోషం అంటే ఏంటి ఒకసారి క్లియర్గా చెప్తారు? అవునండి, ఎందుకనగా ఇది ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటిది. ప్రధానంగా కాల సర్ప దోషం. కాలం అనేది మనకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. జరుగుతున్నటువంటి ప్రతి సెకండ్, ప్రతి నిమిషం అని అర్థం. దాంతోపాటు సంచారం చేస్తున్న దాన్ని కాల సర్పదోషం. కాల సర్పం అంటే కాలమే సర్పం, సర్పమే కాలము. మనకు ఈ యొక్క కాల సర్ప దోషం అనేది ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, దాని యొక్క ప్రభావం ఏమిటి అంటే దానివల్ల జరగబోయేటువంటి మన అదృష్ట కార్యక్రమంలో శుభాలేమిటి, అశుభాలేమిటి. శుభము అంటే యోగము, అశుభం అంటే దోషము. ఇందులో మనకు చాలా రకాలుగా ఉంటుంటాయి. ఇందాక మీరు అన్నట్టు సవ్యకాల సర్పదోషం. సవ్యకాల సర్పదోషము అంటే మనకు సవ్యము అంటే కుడి ప్రదక్షిణ, అలాగే డే పగలు. దీన్నే మనము సవ్యకాల అంటాం అన్నమాట. అపసవ్యకాలము అంటే మళ్ళీ చీకటి, రాత్రి. సవ్యము అనగా కుడి ప్రదక్షిణ, అపసవ్యము అనగా యాంటీ ప్రదక్షిణ, ఎడమ ప్రదక్షిణ. దీన్ని అపసవ్యము అంటారు. అపసవ్యము అనగా రివర్స్ అన్నమాట. ఆ రివర్స్ అనేది చీకటి. సవ్యము అనేది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వెలుగు అనగా మనకు కాంతితో కూడుకున్నటువంటిది, అంటే శుభప్రదమైనటువంటిది. సవ్య, అపసవ్య. అపసవ్య అనగా మనకు సూర్య అస్తమయం నుంచి సూర్యోదయం వరకు అపసవ్యం. దీన్ని చీకటి కోణం. ఈ చీకటి కోణం అనేది భయానకమైంది, భయంకరమైనది, నిషిద్ధం. నిషిద్ధం అంటే శూన్యం. ఇంగ్లీష్లో దీన్ని 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి కలిపితే సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు 24 గంటలు. మనకు వారం కూడా సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు వారం ఒకటే ఉంటుంది. ప్రధానంగా చెప్పాలి అంటే మంగళవారం. ఈరోజు సూర్యోదయం నుంచి రేపు సూర్యోదయం వరకు కూడా మంగళవారమే. చాలామంది రాత్రి 12 గంటలకు వారం మారిపోతుంది కదా అని అనుకుంటారు. ఇది ఎక్కడ జరగదు కూడా. సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకే లెక్క, ప్రమాణం, ప్రామాణికం, అదే సనాతనం. అదే ఈ యొక్క సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు 2 కాలాలు, అదే సవ్యకాలము, అపసవ్యకాలము. అనగా ఈ సర్ప దోషం అనేది మనకు పగలు నడుస్తుంది, రాత్రులు నడుస్తుంది. దాన్ని సవ్యకాల సర్పదోషము, అపసవ్య కాల సర్పదోషము. అవును. అందులో యోగము, దోషము అని చెప్పడానికి మనకు గ్రహ సాధనలోకి వెళ్ళాలి. అంటే కాలచక్రంలో గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రభావం ఏమిటి, అది కూడా ఇంకా మనం తెలుసుకోబోయేది అదేనమాట గ్రహ సాధన. అందులో గ్రహ సాధన అనగా ఈ కాల సర్పదోషానికి సంబంధించి ప్రధానమైనటువంటి కారకులు రాహుకేతువులు. ఈ రాహుకేతువులు ఉన్న ప్రభావాన్ని బట్టే దోషమా లేదంటే యోగమా అనేది నిర్ధారణ జరుగుతుంది. ఇందులో మనకి ఈ 2 కాదు, లగ్నకాల సర్పదోషము, అలాగే అనంతకాల సర్పదోషము అని కూడా ఉంటాయి. ఆ 2 తర్వాత నిర్ణయించుకుందాం. ఇప్పుడైతే సవ్యకాల సర్పదోషం గురించి, అపసవ్యకాల సర్పదోషం గురించి తెలియజేస్తాం. ఎందుకంటే పగలు, చీకటి అనేది మనకు కాలం, 2 కాలాలు. వీటిని మనము అంటే ప్రతి ఒక్కరూ తెలిసిన విషయమే. కాల సర్పదోషం అంటే ఎక్కువ శాతం తెలుస్తున్న విషయం, అందరికీ దాని యొక్క అర్థం తెలిసే ఉంటుంది. కానీ దానివల్ల జరగబోయేటువంటి శుభాలు, అశుభాలు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం.
సవికాల సర్పదోషము అనగా మనకు లగ్నంలో రాహు, మనకు ఈ లగ్నంలో రాహు ఉండి అలాగే 7వ ఇంట సప్తమంలో 7వ స్థానంలో అంటే లగ్నం నుంచి 1, 2, 3, 4, 5, 6, 7 సప్తమ స్థానంలో కేతు ఉంటాడు. అంటే రాహు ఎక్కడున్నాడో ఆయనకు ఆపోజిట్లో కేతు ఉంటాడు. ఇది ఎప్పటికీ ఇంతే ఉంటుంది, ఇందులో మార్పు ఉండదు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమిటి ఆ మాట్లాడుకోవడం అంటే పట్టు విడుపులు. దాన్నే మనము గ్రహణాన్ని కూడా పట్టు స్నానం చేస్తాం, విడుపు అని మళ్ళీ విడుపు స్నానం చేస్తాం. అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం ఏమిటి అంటే పట్టు విడుపు అంటే నువ్వు పట్టు నేను వదిలేస్తాను అన్నట్టుగా ఉంటుందన్నమాట. కష్టం ఒకరు స్టార్ట్ చేస్తే దాన్ని ఇంకొకరు వదిలేస్తారు. దాన్నే కష్టము సుఖము. ఈ వదిలేయడమే మనకు సుఖం. పట్టి ఉండడము మనిషికి అవే అష్ట కష్టాలని. వాళ్ళు దేశభ్రష్టులు కూడా అవుతారు. దేశభ్రష్టులు అంటే దేశాన్ని వదిలిపోవడం, లేదా ఉన్న జన్మస్థానాన్ని వదిలిపోవడం, ఒక చోట స్థిరంగా ఉండలేకపోవడం. అంటే ఇల్లు మారడం కానీ, లేదా గ్రామం మారుతూ ఉండడం కానీ, లేదా నగరాలు మారుతూ ఉండడం కానీ, ఇది కాకపోతే సముద్రాలు దాటి సంచారం చేయడం కానీ, ఇలా స్థిరమైనటువంటి నివాసం అనేది ప్రధానంగా ఉండదు ఈ యొక్క కాలసర్పదోషం ఉన్నటువంటి వాళ్ళకి. తరచూ మారుతూ ఉంటారు అన్నిట్లోనూ. సవ్యకాల సర్పదోష ప్రభావం అనేది మనిషిని స్థిరంగానూ ఉంచదు. అలాగే మనకు లగ్నంలోనే రాహు ఉండాలంటే ఈ లగ్నం నుంచి 7వ ఇంట రాహుకేతువులు పరస్పరం ఒకరికి ఎదురుగా ఒకరు ఉంటారు. వాళ్ళ ఇద్దరి మధ్యలో ఒక సైడ్ అంతా కూడా ఖాళీగా ఉంటుందన్నమాట. ఇది సర్కిల్లో జాతక చక్రంలో రాహుకి 7వ ఇంట కేతు ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో గ్రహాలు ఎవరు ఉండరన్నమాట. అన్ని ఇండ్లు ఖాళీగా ఉంటాయి వాళ్ళ స్థానాలు. అలాగే ఈ రాహుకేతువులకు మధ్యలో ఒక సైడ్ వచ్చేసి మిగతా గ్రహాలందరూ కూడా బంధించబడతారు. రాహుకి కేతువుకి ఇన్సైడ్ అంటే లోపల వన్ సైడ్గా, మిగతా గ్రహాలందరూ కూడా అనగా సూర్యుడు, చంద్రుడు, కుజుడు, అలాగే బుధుడు, గురువు, శుక్రుడు, శని, వీళ్ళే మనకు వారాలు కూడా, డేస్ కూడా. ఈ మిగతా గ్రహాలు సప్తగ్రహాలు ఒక చోట అనగా రాహుకేతువులకి మధ్యలో బంధించబడము, ఒక సైడ్ అంతా ఖాళీగా ఉండడం, దాన్నే ఆ ఖాళీ ఉన్నదాన్నే కాలసర్పదోషం. మిగతా ఈ గ్రహాలు బంధించబడ్డారు కాబట్టి, వీళ్ళిద్దరి రాహుకేతుల మధ్యలో ఉండిపోయారు కాబట్టి పూర్తిగా వీళ్ళ ప్రభావము బలహీనమై ఉంటుంది. శుభగ్రహాలు అంటే మనకు సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, కుజుడు కానీ, బుధుడు, రాహు కానీ, శని కానీ, వీళ్ళందరూ కూడా ఒక వన్ సైడ్ బంధించబడ్డారు కాబట్టి ఇక్కడ రాహుకేతువులే ఆ జాతకుని పైన ప్రభావితం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రభావము పూర్తిగా రూలింగ్ అంతా కూడా వాళ్ళిద్దరే ప్రభావితమే ఎక్కువ ఉంటుంది. ఏదైనా సరే వీళ్ళు ఏదైనా చెయ్యాలి అంటే దాన్ని వాళ్ళు అడ్డుపడుతుంటారు. మనకు అర్థమయ్యేలాగా మనము ఎవరినన్నా ఏదైనా సహాయం కోరామనుకోండి, మన సహాయం కోరిన వ్యక్తికి నాకు మధ్యలో ఇంకొక వ్యక్తి ఉంటాడు. సపోజ్ నేను సహాయం కోరిన వ్యక్తి అతనుండి చేయాలని అతనికి ఉంటుంది, కానీ ఈ మధ్యలో ఉన్నవాడు మా ఇద్దరి మధ్య దాన్ని చెడగొట్టేస్తాడు. ఆ సహాయం చేయాలని అతనికి ఉంది, నేను ఆ సహాయాన్ని స్వీకరించాలని నాకు ఉంది, మధ్యలో మూడో వ్యక్తి దానికి అడ్డుపడి చెడగొట్టేస్తాడు. అంటే ఆ మనిషిని అలా ప్రేరేపితం జరుగుతుంది. అలా మన రూపంలోనే, మానవ రూపంలోనే అన్ని పాజిటివ్లు నెగిటివ్లు అనేది ఆ గ్రహాల యొక్క ప్రభావితం అనేది పరోక్షంగా, ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వాళ్ళ ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
ఇలా ప్రతిదానికి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మనం ఒకరిని ఆర్థికంగా సహాయం కోరాం, అప్పుగా బదులుగా కానీ వడ్డీ రూపంలో కానీ రుణ రూపంలో కానీ అడిగాం. తను అడిగాడు అని చెప్పేసి ఇవ్వాలని ఎదుటి వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే అడక్క అడిగాడు స్వామి, ఇవ్వాలని వాళ్ళకి ఉంటుంది. కానీ దాన్ని ఇందాక మనం చెప్పినట్టు మధ్యలో మూడో వ్యక్తి చెడగొట్టేస్తుంటాడు. ఇట్లా ప్రతి విషయంలోనూ ఒక ఆర్థికంగా మనం డబ్బుల విషయమనే కాదు, ఒక అమ్మాయి సంబంధానికే వెళ్ళాం, పెళ్లి చూపులు. ఆ సంబంధము ఒకరికి పరస్పరం అబ్బాయి అమ్మాయికి ఇద్దరికి ఇష్టమైంది. అంతేకాకుండా వాళ్ళ పేరెంట్స్కి, అమ్మాయి పేరెంట్స్కి, అబ్బాయి పేరెంట్స్కి కూడా ఇష్టం ఉంది. మధ్యలో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, పేరెంట్స్, బంధువులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ వాళ్ళు ఆ సంబంధాలని చెడగొట్టేస్తారు. అంటే అబ్బాయి బాగలేడని చెప్పడము, లేదంటే వాళ్ళకి ఏముంది ఇవ్వడానికి అని చెప్పి కానీ ఏదో ఒకటి కారణాలు. కానీ కారణాలు అనేకమైనప్పటికీ కూడా అగ్గిపుల్ల గీసేసారి అయిపోయింది అది. ఎందుకంటే ఇయ్యాలన్న వాళ్ళకి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పేసి మధ్య వ్యక్తి అన్నాడు అనుకోండి, ఇంకా ఇచ్చే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అనేది కోల్పోతుంది. ఇంకా వీళ్ళన్నదే వాళ్ళ మనసులో రిపీట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ సంబంధాన్ని దాటవేస్తారు. ఇలా ప్రతి విషయంలోనూ అడుగడుగున ఆటంకాలు అనేది మన జీవితంలో పుట్టినప్పటి నుంచి కూడాను మనం పోయేంత వరకు కూడాను ఆ యొక్క ప్రభావితం అనేది ఉంటూ ఉంటుంది. ఈ యొక్క దోష ప్రభావం అనేది ఇలా అయితే ఒక్కొక్క జనరేషన్లో, అంటే మన యొక్క దశల వారీగా అంటే నడుస్తున్నటువంటి దశలు ఉంటాయి. ఈ దశల్లో ఒక్కొక్క దశలో శుభగ్రహ సంచారం, అంటే మహర్దశ, శుక్ర మహాదశ లేదంటే గురు మహాదశ జరుగుతూ ఉంది అనుకోండి. అప్పుడు మనకు కొంతవరకు శుభాలు కలుగుతాయి. అంటే ఒక 4-5 కష్టాలు 10 కష్టాలు పడ్డ తర్వాత ఒక్కసారిగా వాళ్ళకి శుభం అంటే ఏందో దాని విలువ ఏమిటో వాళ్ళకి బాగా అర్థమైపోతుంది. అంటే కష్టంలో నుంచి ఒక సుఖం దక్కితే ఏమవుతుంది, సంతోషము, ఆనందము, వాళ్ళకి చెప్పలేనంత ఆనందము, దాని విలువ కూడా అర్థమవుతుంది. అలా ఒక దశలను బట్టి కూడా అప్పుడప్పుడు పట్టు విడుపులు అనేది జరుగుతూ ఉంటుంది. పట్టు విడుపులు అనగా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, రాహు, ఆయన ప్రతిరోజు కూడా రాహుకాలము అంటారు. ప్రతిరోజు సంచారం చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు అనగా మనకి సప్తగ్రహాలు 7 వారాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయంలో ఈయన రాహు సంచారం చేస్తూ ఉంటాడు. దాన్నే రాహుకాలము అని చెప్పి మనం చెప్తాము. ప్రతిరోజు ఉదయమో లేదా మధ్యాహ్నమో సాయంత్రమో సంచారం జరుగుతూనే ఉంటుంది. దాన్నే రాహుకాలం. అలా ప్రతిరోజు సంచారం జరుగుతూ ఉంటుంది. ఈయన అడుగడుగున ఆటంకపరుస్తూ అడ్డగిస్తూ ఉంటుంటే కేతువు వాటిని మధ్యలో అప్పుడప్పుడు పట్టు విడుపును అన్నట్టుగా వదులుతూ ఉంటారు. ఆ వదిలినప్పుడు ఈ శుభగ్రహాల యొక్క ప్రభావితం మన పైన ఎక్కువగా ఉంటుంది. మనం అనుకున్న పని ఒక 10, 20, 50 సంబంధాలు తిరిగి అలసిపోయిన తర్వాత ఉన్న పలానగా ఒక్కసారిగా ఒక సంబంధం వాళ్ళే వస్తారు, మా అమ్మాయిని ఇస్తాము అని చెప్పి. వీళ్ళు అలసిపోయి ఉన్నటువంటి వాళ్ళు ఇంకా అమ్మాయే దొరకదేమో, ఎక్కడ పోయినా ఏదో ఒక ఆటంకం వంకర్ చెప్తున్నారు, వయసు ఏమో అయిపోతుంది, ఎప్పుడు వివాహం అవుతుంది అని అనుకుంటున్న సమయంలో సంబంధం కుదురుతుంది అని ఇంకా ఇచ్చిపుచ్చుకోవడాలు అనేది పక్కన పెట్టేస్తే ఎవరెవరి స్తోమతలను బట్టి వాళ్ళు ఉన్న వివాహం అనేది జరిగిపోతుంది. ఆ జరిగిపోయిన తర్వాత దీని ప్రభావితం మళ్ళీ దానిపైన ప్రభావితం అవుతుంది. వివాహం అయిన తర్వాతనే అసలు విషయాలని బయటకు వస్తాయి. వివాహానికి ముందు ఇద్దరికి కూడా ఎవరి సమస్య ఎవరి కష్టం అనేది తెలియదు అనమాట. పెళ్ళి అయిన తర్వాతనే అర్థమవుతుంది. నాకు ఎన్నో మంచి సంబంధాలు వచ్చాయి, నేను అన్నిటినీ వద్దనుకున్నాను, నిన్ను చేసుకున్నాను, నీవు ఇలాంటి వాడివని నాకు తెలియదు, తెలుసుంటే చేసుకోకపోదును అని చెప్పేసి అమ్మాయి అనడం. అబ్బాయి కూడా అంతే, సేమ్
ఎన్నో సంబంధాలు నాకు వచ్చాయి, మంచి మంచి సంబంధాలు వచ్చాయి. అమ్మాయి చాలా అందంగా ఉండే అమ్మాయి, లేదంటే అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి, లేదంటే మంచి ఉద్యోగం చేస్తూ ఉంది, మంచి పొజిషన్లో ఉంది, నాకంటే హై పొజిషన్లో ఉంది. ఇలా ఒకరినొకరు వీళ్ళిద్దరి వాగ్వాదాలు స్టార్ట్ అయిపోతాయి. అంటే అక్కడ అర్థం కాని విషయాలు చాలా అనేకం. ఈ విధంగా ఆ యొక్క విడుపు వల్ల వివాహం అయిపోయింది. మళ్ళీ పట్టడం వల్ల వీళ్ళిద్దరి యొక్క మధ్య వార్ స్టార్ట్ అయిపోతుంది. ఆ వార్ అనేది ఏమిటి అంటే ఈ మన కాలసర్పదోష ప్రభావితం అనేది మనం చెప్తున్నాం అన్నమాట. సంతాన విషయంలో ఆలస్యం జరుగుతూ రావడం, లేదంటే తొందరగా సంతానం ప్రెగ్నెంట్ అయినా మళ్ళీ మధ్యలో నెల 2 నెలలు 3 నెలలు అబార్షన్ జరిగిపోతుండడం. అది కాకపోతే వాళ్ళకు ఆ పిల్లలు పుట్టారనుకోండి, ఆ పిల్లల్లో ఏదో ఒక లోపం, జన్యు లోపం. ఏమిటి జన్యు లోపం? అవును, జన్యు లోపం. అంటే ఈ యొక్క దోష ప్రభావం అనే దాని ప్రభావం పిల్లలు సన్నగా వీక్గా పుట్టడము, లేదంటే తెలివితేటలు లేకపోవడం, అంటే మందబుద్ధి తో పుట్టడం కానీ, లేదా అది కాకపోతే వాళ్ళలో ఒరుమూతి అని చెప్పి ఇది పుట్టడము, లేదంటే పండ్ల వరుసల్లో ఎక్కువ పండ్లు పుట్టడము. అంటే లోపాలనేది అనేక రూపాలు. కళ్ళ చూపులో చేసి వ్యత్యాసంతో పుట్టడం. వ్యత్యాసం అంటే మెల్ల కన్నులు, లేదంటే ఒక కన్ను గుడ్డి కన్ను గాను, ఇలా ఒక్కొక్క రకాలైన, లేదు 2 కళ్ళు గుడ్డిగా జన్మించడము, బిడ్డ అయితే పుడతాడు. ఇలాంటివి అందరూపంలో జన్మించడం, అనేకమైనటువంటి ఏదో ఒక లోపంతో ఆ పుట్టే బిడ్డలు జన్మించడం జరుగుతుంది. లేదు ఇవి కాకపోతే అతి తెలివిమంతుడు అన్న పుడతాడు. అతి తెలివిమంతుడు అంటే ఎక్స్ట్రా ఎక్కువ, వాడిని చూసిరారా నాయన అంటే వాడు కాల్ చేసి వచ్చేస్తాడు మొత్తం అంతా. అలా ఉంటుంది. ఏదైనా చెప్పాలంటే వాడితో భయం అన్నమాట. అంటే వాడు అన్నింటినీ పాడు చేసుకొని వచ్చేస్తుంటాడు. ఇటువంటి ఆ సంతానం అనేది, ఆ సంతానం వల్ల వీళ్ళిద్దరికీ తలనొప్పులుగా మారుతూ ఉంటుంది. సంతానం వల్ల సంతోషం ఉండదు. సంతానం వల్ల అనేక కష్టాలు. వాళ్ళు ఏదో కష్టాలు పడుతూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ సాగుతున్నా పుట్టిన పిల్లల వల్ల వీళ్ళకు మనశ్శాంతి ఉండదు. ఆ దోష ప్రభావం అనేది వీళ్ళను తరచూ భయపెడుతూనే ఉంటుంది. ఇలాంటి అనేకమైన, అందులోనే ఇవే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా కూడా వహించాలి. చిన్నప్పటి నుంచి బాగానే ఉంటారు, ఒక 45-50 సంవత్సరాల వరకు బాగానే ఉంటారు. ఆ 50 సంవత్సరాలు ఇంకా 45 నుంచి దాటిందనుకోండి, వాళ్ళ చర్మ వ్యాధులు విపరీతమైపోతుంటాయి. చర్మ వ్యాధులు విపరీతమైపోతూ ఉంటాయి. ఆ చర్మ వ్యాధులు రకరకాలమైనటువంటి సమస్యలు, పాండు రోగాలని చెప్పేసి, చర్మం ఊడిపోతుండడము, స్కిన్ పొడలు, అంటే మన చర్మం పగులుతూ ఉండడము. అంటే చాలామంది ఏమనుకుంటారంటే చలి వల్ల పగులుతుందిలే అని ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ అవి కాస్త రాను రాను వాళ్ళ ఏజ్ని బట్టి ఎక్కువైపోతుంటాయి. ఇవన్నీ కూడా ఆ కాలసర్పదోష యొక్క ప్రభావితం అనేది ఆరోగ్యపరంగాను నష్టం కలగచేస్తూ ఉంటుంది. అలాగే ఆ పుట్టిన పిల్లలకి చెవుడు, అంటే వినికిడి అనేది ఉండకపోవడం, చెవిటి వాళ్ళు అంటాం కదా మనం, ఇటువంటి ప్రభావితంతో జన్మించడం కానీ, లేదా నత్తి అంటే వాయిస్ స్పీడ్గా మాట్లాడేయడం కానీ, లేదంటే నత్తి నంగిగా మాట్లాడడం కానీ, ఇటువంటి లోపాలతో ఆ పిల్లలు జన్మించడం, దానికి సంబంధించి వాళ్ళు తరచూ తల్లిదండ్రులకి బాధలు, ఇవన్నీ కూడాను. ఇవే కాకుండా ప్రధానంగా చెప్పాలంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ముఖ్యమైన విషయం, ఆ కాలసర్పదోషం అనేది ఒక దశల వారీగా మట్టి పట్టుకున్న బంగారంలాగా ప్రతి దాంట్లోనూ, ప్రతి రంగంలోనూ స్పీడ్గా, బాగా హై స్పీడ్, మన తొందరగా చకచక అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఆర్థిక పరంగా ఏదో ఒక రకంగా వాళ్ళు ఏ పని చేసినా కలిసి రావడము, లేదా ఒకటి కాకుండా 2-3 పనులు, అంటే వ్యాపారాలు కావచ్చు, ఉద్యోగం చేస్తూనే వ్యాపారం చేయడం, ఇలా రకరకాలైనటువంటి వాళ్ళు ఆర్థిక పరంగా సంపాదనకి బాగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ
పాకులాడుతూ ఉంటారు. అది కాస్త అనుకున్నట్టుగానే సక్సెస్ అవుతూ ఉంటారు. బాగా మంచి స్థాయికి ఎదుగుతారు. అది 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అయినా కానీ అది బాగా బిగ్ స్టేజ్కి తీసుకెళ్ళిపోతుంది. దాదాపు ఏమీ లేనివాడు ఒట్టి చేతులతో ఒక 100 కోట్ల వరకు సంపాదించేస్తాడు. ఆ స్థాయికి వెళ్ళిపోతాడు. అలా కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంత స్థాయికి ఎదిగి అన్ని విషయాలలో కూడాను, ప్రతి విషయాలు 10 మందిలో బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం, అభివృద్ధి చెందడం, అనేక విధాలుగా డెవలప్మెంట్ అయిపోవడం, ఆర్థిక పరంగా తిరుగులేని వ్యక్తిగా స్థిరపడడం అనేది జరుగుతుంది. అక్కడ ప్రారంభమవుతుంది. ఆర్థిక పరంగా ఎంత అభివృద్ధి చెందాడో ఒక్కసారిగా ఉన్న పలానా మొత్తం 100 కోట్లు సంపాదించిందంతా కూడా అర్థం కాకుండా పోతుంది. ఎట్లా పోతుంది అనేది అనుభవించేటువంటి వ్యక్తికే అర్థమవుతుంది. మనం మాటల్లో కూడా చెప్పలేని అంత వర్ణాతీతం. దాని గురించి మనం చెప్పలేనంత వర్ణాతీతమైనటువంటి దారుణంగా ఎట్లా సంపాదించామో అలాగే మొత్తం అంతా పోగొట్టుకోవడం జరుగుతుంది. ఎంత మనం సంపాదించిన దానికంటే డబలు అప్పులోకి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ మనకు తనకి అప్పు పుట్టకుండా పోవడం కానీ, ఏదైనా వ్యాపారం చేసిన వ్యాపారంలో లాస్ రావడం కానీ, నష్టాలు రావడం కానీ, ఇవన్నీ చూసి దిక్కు తెలియని పరిస్థితుల్లో అతను అప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోవడం, దేశాన్ని వదిలిపెట్టిపోవడం, ఊరుని వదిలిపెట్టిపోవడం, నమ్ముకున్న నగరాన్ని వదిలిపెట్టిపోవడం, లేదా ఇవి కాకపోతే ఆత్మహత్య చేసుకోవడం, సూసైడ్, ఇటువంటి ప్రభావితాలు అనేటివి దారుణంగా ఉంటాయి. ఈ యొక్క కాలసర్ప దోషం అనేది అంత నష్టాన్ని కలగచేస్తూ ప్రతి విషయాలలోనూ అడుగడుగున ఆటంకాలను కలగచేస్తూ ఉన్నది. ఇది భారీ నష్టాలని తీసుకొచ్చి మనిషికి సుఖం లేకుండా చేస్తుంది, మనశ్శాంతి ప్రశాంతత లేకుండా చేస్తుంది. గురుగారు, కాలసర్ప దోషం గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. అందరికి కూడా శుభాశీస్సులండి.